సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఓట్లేసిన వాళ్ళందరూ గెలిపించిన వాళ్ళు అనుకునే ప్రశ్న ఏంటంటే, ఇంకా పవన్ కళ్యాణ్ మీద దాడి చేసిన వాళ్ళు గాని, అంటే మాటల ద్వారా లేదంటే ఆయన మీద ఏదో ఒక హత్యాయత్నం చేయాలని కొంతమంది అంటే అది ఎంతవరకు నిజమో మనకు తెలీదది. ఆయనకి థ్రెట్ ఉందని కూడా మనకు తెలిసిందండి ఇది. ఇంకా వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు లేదు, ఏంటి అనేసి వీళ్ళు కంగారు పడుతున్నారండి ఇది. ఇక్కడ ఏంటంటే ఎలక్షన్స్ హ్మ్. ముందు చాలా ఉంటాయి. ఉద్వేగపూరితమైన ప్రసంగాలు, ఆవేశంతో కూడిన మాటలు, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో అందరూ మాట్లాడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు శృతిమించి వ్యక్తిగత హననంపై వెళ్ళాడు. అవునండి. తను బటన్ నొక్కాను, సంక్షేమం ఇచ్చాను అని అనుకొని అభివృద్ధి మర్చారు. ఆయన వ్యక్తిగత హననం 4 పెళ్ళిళ్ళు ఇట్లా వెళ్ళాడు. దాన్నే అవలంబించాలి మంత్రులు. వాళ్ళందరూ పరిస్థితి ఇప్పుడు మనకు తెలుసు ఎక్కడ ఉన్నారనేది. వాళ్ళ పేర్లు అనవసరం. ఇకపోతే ప్రజలు తీసుకుంటారు. వాళ్ళు ఎవరు ఏ బాధ్యత ఇవ్వాలో ప్రజలే నిర్ణయిస్తారు. మేమే ఉంటాం ఇంకో 10 సంవత్సరాలు రాజకీయం అంటే కుదరదు. 150 సీట్లు 22 మంది ఎంపీలు ఇచ్చారు. ఇప్పుడు 11 సీట్లకే ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా ఎందుకు ఉండిపోయారు? ప్రజలు ఎంత తెలియగలరు? దాన్ని బట్టి మీరు దృష్టిలో పెట్టుకోవచ్చు. ఇకపోతే మీరు ఇంకా చర్యలు తీసుకోలేదంటానికి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు. ఆ రోజు ఎలక్షన్ ముందు తాడేపల్లిగూడెంలో జగన్ నిన్ను అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అన్నాడు. ఆ రోజు ఏంది ఇంత ఆవేశపడుతున్నాడు అనుకున్నాం, కానీ ఆలోచనతోనే మాట్లాడాడు. అంటే ప్రజల్లో అంత ఇది కల్పించాడు భరోసా. అదేవిధంగా వారాహయాత్ర ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు 34 సీట్లు ఒక్క సీటు కూడా రాని అన్నాడు. నిజమే, ఈస్ట్లో 0, వెస్ట్లో 0, 8 జిల్లాల్లో 0 తీసుకొచ్చారు. తర్వాత 71,000 మెజార్టీతో తన పోటీ చేసిన పిఠాపురంలోనే ఈ వ్యక్తిని ఓడించండి, 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అది ఇది అని చెప్పని అక్కడి డిప్యూటీ సీఎం చేస్తున్నా కానీ డిప్యూటీ సీఎం కాదు, ఎంపీ పదవి పోయినా ఓడిపోయింది. 71,000 మెజార్టీతో గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి 61,000 మెజార్టీ. అంటే ఇక చూడండి, గ్రాఫ్ 100%తో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఒక మాట అన్నాడు. ఈ గెలుపు చూసి నాకు కొద్దిగా ఇదేస్తుంది, ప్రజల్లో ఎంత ప్రేమ అనురాగాలు ఉన్నాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏది వ్యక్తిగతంగా ఏ రోజు అనలేదు, నన్ను అన్నా కానీ నేను మేలుకున్నాను, నేను కక్షపూరిత ధోరణి ఏమి ఉండదు అన్నాడు. సేమ్ అదే సిచ్యువేషన్స్లో పరిపాలన మీద దృష్టి పెట్టాడు. అదేవిధంగా రెడ్ బుక్ ఓపెన్ చేస్తానని చెప్పి లోకేష్ గారు అని చెప్పి అన్నాడు. తర్వాత అనిత హోమ్ మినిస్టర్గా ఒక్కొక్కరి సంగతి ఎవరిని వదిలిపెట్టమంటున్నారు. ఇక నాయకులు అయితే, సెకండ్ గ్రేడ్ నాయకులు అయితే మేము 5 సంవత్సరాలు చాలా వేలతో పోరాడాము, మా మీద అక్రమ కేసులు పెట్టారు అంటున్నారు. అంటే చట్టం దృష్టి చట్టానికి వదిలేసేయాలి. గతంలో ఎలిగేషన్స్ మరీ నియంత్రితంగా ఉన్న వ్యక్తుల్ని, ఒక అతను సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ చేసే వ్యక్తిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, భారతి గారి పిఎని. సరే, ఇటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? శ్రీరెడ్డి, లేకపోతే బోరగడ్డ అనిలు, లేకపోతే అమెరికా నుంచి ఒక ఆయన పంచప్రభాకర్, ఇటువంటి వాళ్ళని ఎక్కడున్నా బయటికి తేవాల్సిందే. వాళ్ళు అవకాశం ఉంది కదని ఇష్టం వచ్చినట్టు ఏలో అతిథులుగా భావించారు. వీళ్ళందరూ కూడా శిక్షార్హులే. అది చట్టం దృష్టిలో అట్లా తీసుకెళ్ళాలి. ఇకపోతే నిరంకుశంగా వ్యవహరిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ విమర్శించినా, చంద్రబాబు నాయుడిని కళ్యాణ్ నీళ్ళు తెప్పించినా, ప్రభుత్వం ఉందగానే ఏం మాట్లాడినా వాళ్ళని చట్టం తన పద్ధతి తను చేసుకుపోద్ది. ఒకవేళ వాళ్ళు మనోభావాలు దెబ్బతింటే, ఆ రోజు ఇబ్బంది గురైతే, వాళ్ళు కనుక కేసు పెడితే దాని ప్రకారం కోర్టుకు వెళ్లాల్సిందే. ఈ సోకాల్డ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో, అంటే మంత్రులు వాళ్ళు ఏంది విచక్షణ మర్చిపోయారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మన్ననల కోసం అది కాదు కదా. ఆయన ఇప్పుడే కాపాడలేడు కదా ఎవరిని. ఇప్పుడు ఆయనకున్న కేసులు, ఆయనకున్న ఎక్టిక్ షెడ్యూల్ 36 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. సీఎంగా ఉన్నారు కాబట్టి ఎగ్జంప్షన్ ఉంది. ప్రతి శుక్రవారం జైలుకి వెళ్ళలేకపోయాడు, అదే సిబిఐ కోర్టుకి. ఇప్పుడు కంపల్సరీగా వెళ్ళాలి. ఇప్పుడు ఖాళీ అయ్యారు కొద్దిగా. ఇప్పుడు వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఆయన చూసుకోవాలి. ఇకపోతే వీళ్ళు చూసుకోవాలి. ఇకపోతే అంటే ఏమంటే కక్షపూరిత ధోరణితో వెళ్ళింది అని అనుకుంటారన్న ఉద్దేశంతో సమయం చూస్తున్నారు. ముందు పరిపాలన మీద దృష్టి పెట్టారు. ఇదేంటంటే ఎలక్షన్స్లో ఉంటుంది, కానీ ఎవరైనా తప్పు చేస్తే చట్టానికి ఎవరు అతిథులు కాదు. చట్టం తన పని తాను చేసుకుంటుంది అంటారు. డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరైనా శృతి మించి మాట్లాడిన వీళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే. అయితే ముందు ఏంటంటే, మీకు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళతో మీరు పరిపాలిస్తున్నారు, 6 గ్యారెంటీలు అన్నారు, అనేక హామీలు ఇచ్చారు. కాబట్టి ఈ హామీల మీద దృష్టి పెడుతున్నారు. అది మంచి పరిణామే కదా. అంటే వీళ్ళు అభిమానులు వీళ్ళు ఏమంటారంటే, సినిమాలో హీరో ఉంటుంటే వెంటనే యాక్షన్ తీసుకుంటాడు, అలా లేదని పాపం. అలాగే పాపం అసలు విషయం వాళ్ళకి మీరు ఇలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి అది కుదరదు. అది సినిమా 3 గంటలు మనం లేదా ఎంటర్టైన్ చేయడానికి వచ్చే సినిమా అనేది. సినిమాలో వేరు, నిజ జీవితం వేరు. ఆ జీప్ తీసుకొచ్చేసి టన్మని కొడతాడండి, కొట్టేసి డోర్ ఓపెన్ అయిపోతే ఇంకా వాళ్ళందరూ కొట్టేస్తాడు. అవన్నీ కాదండి. ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యం. వాళ్ళు అధికారం ఉంది కానీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇప్పుడు ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టారు తెలుసు కదా. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. లేదు. ఇక ఎంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? చివరికి స్పీకర్ని మాకు
ప్రధాన ప్రతిపక్ష హోదా ఈయన లెటర్ పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఎలా ఇస్తారు సార్ అని చెప్పి పై వాళ్ళకి ఆశ అన్నాడు. స్పీకర్ అసలు స్పందించడం అంటున్నాడు. ఇంకేంటి ఇక మీరు 11 మంది అయినా పోయి అసెంబ్లీలో కూర్చొని ప్రజల తరపున వారిని వినిపించాలి. ఇప్పుడు అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందంటే ఇంకెంతకంటే దారుణం ఏమైనా ఉందా చెప్పండి గురూజీ. అయ్యన్ పాత్రుడు గారు మైసాన్ అంటుంటాడు ఎక్కువగా. ఆయన ఇప్పుడు మాట్లాడటానికి లేదు. ఒకప్పుడు మాట్లాడేవాడు పరుష పదజాలం. ఇప్పుడు స్పీకర్ కాబట్టి ఆ స్పీకర్ మైసాన్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పాడు, మీరు ఏమైతే బోడిగుండు చేశారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మీకు ఇప్పుడు మాట్లాడటానికి లేదండి, మీకు కట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే మా చిన్నతనంలో స్కూల్లో పిల్లలు గొడవ చేస్తే ఎవరైతే ఎక్కువ గొడవ చేస్తారో వాళ్ళకి స్కూల్ లీడర్ చేసేవాళ్ళు, అలానే మిమ్మల్ని కూడా చేశారు. అంటే అంటే యాదృచ్ఛికం. అంటే కాబట్టి ఆ హోదా స్పీకర్ హోదాని కాపాడాలి. ఇంతకుముందు ఏదో మాట్లాడి ఉండొచ్చు, అది ఎవరు హర్షించేదే. అదేవిధంగా ఆ సమయంలో ఆ వయసులో ఆయన మీద రేప్ కేసు పెట్టారు. నేను ఈ వయసులో రేప్ చేసేవాడిని ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. రోజాలు వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అప్పుడు. సరే ఏదేమైనా కానీ చట్టం తన పని తను చేసుకుపోతుందండి. ఇప్పుడు ఈవీఎంల మీద ధ్వంసం చేశాడు, వీడియోల ద్వారా బయటపడింది. తాత్కాలికంగా ఎమ్మెల్యే మీద ఉన్న ఊరట వల్ల బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ బెయిల్ ఏమైనా ఆపగలిగిందా? 4 సెక్షన్ 307 ఒక సీఏ మీద దాడి చేశారంటే 307 పెట్టారు. ఇప్పుడు విచారించారు, 15 రోజులు నెల్లూరు జైలుకి పంపించారు. 4 సార్లు ఎమ్మెల్యే అయిన పెన్నెల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ గురూజీ. మీకు చెప్పేంత మర్చిపోలేం కాదు. కాబట్టి చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఎవరైనా నియంతృత్వగా ఎవరిచ్చితే చట్టానికి ఎవరు అతిథులు కాదు. అది అధికారం ఉంది కదా, మేము ఏం చెప్పినా ఏం మాట్లాడినా చెల్లుద్దంటే అది కాలమే సమాధానం చెప్తుంది. అదే వాళ్ళ మీద ఫైల్స్ అంటే వాళ్ళు చేసిన అరాచకాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఫైల్స్ బిల్డప్ చేయడం చేసుకుంటారు. అది దాని ప్రకారం పోలీసులు చట్టం తన పని తను చేసుకుంటారు. దీనికి కొద్దిగా సమయం ఇవ్వాలి. మన సినిమా కాదు ఇది, సమయం ఇవ్వాలి. అది ఆ జీపీఎస్కి వెళ్ళి కొట్టేయడం అవన్నీ సినిమాలు సార్. అది ఇదండి చందు శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.